దేవుడు మహాకృపను బట్టి మరొకసారి మనమందరము కూడా ఈ విధంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనందరికీ కూడా ఒక మంచి సమయాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు మీరు మానుకున్నట్లుగా మీరు మానుకోవద్దు, మీరు ప్రబలాలి, ఇంకా మీలో చైతన్యం రావాలి, ఇంకా వాక్యం వినాలనే ఆసక్తి పెరగాలి, ఇంకా మీరు బహుజనులుగా రావాలి అనేది దేవుడు మనల్ని పిలుచుచూ ఉన్నాడు. రాను రాను తగ్గిపోయేవారుగా, భక్తిలో నిర్లక్ష్యము కలిగేవారుగా మనం ఉండకూడదు, కానీ మనం ఇంకా ప్రబలాలి, మన తోటి వారిని ప్రభావవంతం చేయాలి, ఈ కూడికలకి తీసుకొని రావాలి అని దేవుని వాక్యము ముందుగానే దైవజనుల ద్వారా చెప్పబడింది. ఒక వేదన వినబడుతూ ఉంది, ఒక బాధ వినబడుతూ ఉంది. ఈ పరిచర్య ప్రబలాలి, శక్తివంతమైన బలమైన వారు దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని యొక్క సేవ చేయడానికి రోషం కలిగిన వారు రావాలి. ఇది ఇలాగా నిద్రమత్తులో ఉండిపోకూడదు అని దేవుని యొక్క ఆత్మే బాధపడుతూ ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉంది. రోషం కలిగిన వారు రావాలి, మేలులు పొందుకున్నవారు రావాలి, ఆరోగ్యం పొందుకున్నవారు రావాలి, ఉద్యోగాలు పొందుకున్నవారు రావాలి, వ్యాపారాలు చేస్తున్నవారు రావాలి. మనుషులైన మనమందరము కూడా దేవుని పిల్లలుగా మార్చబడి ఆయన మనకి రక్షణ ఇచ్చాడు కనుక మనమందరము కూడా దేవుని యొక్క పరిచర్యలో బహు ఉజ్జీవముగా రావాలి అని ఈ రాత్రి దేవుని యొక్క స్వరము స్వయంగా మనతోనే మాట్లాడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా వినాలి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని పరిచర్య విషయంలోనూ నేను ఎంతవరకు నా పనిని సంపూర్ణం చేస్తూ ఉన్నాననేది ప్రతి ఒక్కరు ఒకరికొకరుగా మనకి మనముగా పరిశీలించుకోవాలి. ఏదో వచ్చాం, దేవుని వాక్యం ఆలకిస్తూ ఉన్నాం, ఏదో దైవజనులు చెప్పారు, అంత మట్టికే వాక్యానుసారముగా అంత మట్టికే ఆ సమయం మట్టికే అది విని మాకు కాదు అని వెళ్ళిపోకూడదు. మనం ఎవరం కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఇది నాకు సంబంధించిన వాక్యం, దేవుడు స్వయంగా నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు, తప్పనిసరిగా దేవుని అడుగుతున్న ఈ ప్రశ్నకి, దేవుడు పిలుస్తున్న పిలుపుకి నేను తప్పనిసరిగా రెస్పాన్స్ అవ్వాలి, తప్పనిసరిగా నా యొక్క పరిచర్యను ప్రారంభించాలి, నా ఉనికిని తెలియపరచాలి. నాకు ఇచ్చిన ఈ శక్తిని బట్టి, ఈ జ్ఞానాన్ని బట్టి, ఈ బలాన్ని బట్టి దేవుని యొక్క పరిచర్యలో ఎంతో కొంత పాలిభాగస్తుని అవ్వాలని ప్రతి ఒక్కరము కూడా ప్రభావితం కావాలి. అలా జరిగితేనే దేవుని యొక్క మాటకి విలువ. దేవుని యొక్క మాట వచ్చింది, ఈరోజు మన చెవుల్లో పడింది, మన హృదయాల్లో అది నాటవేయబడింది. ఎంతమంది ఫలిస్తూ ఉన్నాం, ఎంతమంది దేవుని కొరకు రోషం కలిగి రాగలుగుతూ ఉన్నాం, దేవుని పిల్లలుగా మార్చడానికి ఈ ప్రపంచంలోనికి మనం ఎలా చొరబడుతూ ఉన్నాం, ఎలా ప్రకటిస్తూ ఉన్నాం, ఎలా మన మాదిరిని చూపిస్తూ ఉన్నాం, ఎలా మన ప్రేమను చూపిస్తూ ఉన్నాం, ఎలా మార్చాలనుకుంటూ ఉన్నామని ఏ రోజైనా మనం ఆలోచిస్తూ ఉన్నామో చెప్పండి? ఏ రోజు మనం ఆలోచించడం లేదు. మన సొంత పనులు చూసుకుంటూ, మన సొంత లాభాలు చూసుకుంటూ, మన యొక్క జీవన యొక్క పోరాటంలోనూ మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ దేవుని యొక్క పరిచర్య ఎంతవరకు సాగుతూ ఉంది? దేవుని యొక్క బాధ ఏమిటి? ఇంకా నా యొక్క పిల్లలు లెగవాలి, శిష్యులుగా మార్చబడాలి, పరిచర్య చెయ్యాలి, నా పిల్లలు నా కొరకు శ్రమ పడకపోతే ఎవరి కొరకు శ్రమ పడతారని దేవుడు మన మీద గొప్ప ఆశ పెట్టుకొని నమ్మకం ఉంచుకొని ఉన్నాడట. హల్లెలూయా. మనం చేయకపోతే ఎవరు చేస్తారు దేవుడి పని? మనం దేవుని ప్రకటించకపోతే ఎవరు ప్రకటిస్తారు? దేవుని యొక్క బాధ, దేవుని యొక్క ఆత్మ బాధని మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా అర్థం చేసుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సమయంలో ఒక మాటని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 119:11 వాక్యాన్ని చదువుకుందాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
కీర్తనాకారుడైన భక్తుడు చెబుతూ ఉన్నాడు, నేను పాపాన్ని జయించాలి. పాపం అనగా ఎన్నో రూపాలు కలిగి ఉంది. అది పాపం నీడవలే మనల్ని వెంటాడుతూ ఉంది. ప్రతిరోజు కూడా అది మనల్ని కలుసుకుంటూ మనల్ని పాపం చేయిస్తూ ఉంది. పాపాన్ని జయించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని కలవాలి? ఎవరు మన పాపాన్ని తీస్తారు? ఎవరి వల్ల మనకి పాప విమోచన జరుగుతుంది అని భక్తుడు మాట్లాడుతూ ఇక్కడ పాపానికి ఒక ప్రాయశ్చిత్తాన్ని కనుగొని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పాపము మనలో ఉండకూడదు అంటే వాక్యం మనలో బలంగా ఉండాలి. దేవుని యొక్క సేవకులు వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. ఒకప్పుడు వాక్యం లేదని, మాదిరి చూపించలేదని, అయ్యో ఈ పరిచర్య పాడైపోతూ ఉందని నీకు దేవుని యొక్క సంఘం కావాలి, దేవుని యొక్క వాక్యం కలిగిన సంఘం కావాలని నువ్వు వెతుక్కుంటూ వచ్చిన ఈ సంఘంలోనికి నీ వాక్యము నువ్వు దాచుకుంటూ ఉన్నావా, పారవేస్తూ ఉన్నావని దేవుడి రాత్రి నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఈ లోకాన్ని చూసావు, అయ్యోలో ఇక్కడ వాక్యం లేదు, ఇక్కడ మంచి పరిచర్య లేదు, మంచి ప్రేమ లేదు, ఇక్కడ ఏమీ కనిపించడం లేదే. ఒకవేళ నాకు మంచి వాక్యం ఉంటే నేను ఇంకా ఫలించుదును, నాకు మంచి పరిచర్య చేసేవారు ప్రేమ చూపించే సేవకులుంటే నేను ఇంకా ఒక మంచి స్థానంలోనికి దేవుని విషయంలో, ఆత్మ విషయంలో వద్దునే అని ఒక రోజు నువ్వు అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు దేవుని యొక్క సంఘములోనికి, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాక్యం కలిగిన సంఘములోనికి నువ్వు వచ్చావు. ఈరోజు నువ్వు ఎంతవరకు వాక్యాన్ని దాచుకోగలుగుతూ ఉన్నావు? దాచుకున్న వాక్యం ద్వారా పాపాన్ని ఎంతగానో ఎదిరించగలుగుతూ ఉన్నావు? ఇదిగో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము నాలో ఉంటూ ఉండగా పాపాన్ని నేను జయిస్తూ ఉన్నాను, నేను పాపాన్ని తృణీకరిస్తూ ఉన్నాను. దేవుడు నీతిని బట్టి నన్ను పిలిచాడు, ఆయన నీతిని బట్టే నేను వచ్చాను. ఈరోజు నాలో నీతి లేకపోతే ఆయన కుమారుడు నేను కాదు. సత్యాన్ని బట్టి పిలిచాడు, సత్యాన్ని బట్టి నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. ఈరోజు నాలో సత్యము లేకపోతే నేను ఆయన పాత్రుడిని కాదు. కనుక నాలోని బలమైన వాక్యం ఉండాలి. ఈ వాక్యము ప్రతి పాపాన్ని కూడా ఎదిరించి నేను బలమైన వాడిగా సిద్ధపడాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని కొరకు రోషంగా నిలబడాలి. అలా ఉండాలి అంటే మనలో బలమైన వాక్యం ఉండాలి. బలమైన వాక్యం కురుస్తూనే ఉంది, బలమైన వాక్యం ప్రకటించబడుతూ ఉంది. కానీ ఎంతమందిలో ఆ వాక్యము ప్రబలుతూ ఉంది, కానీ వాక్యాన్ని మాత్రం మనము దాచుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు, నాలో వాక్యము నివసించుతూ ఉన్నది, నేను దాన్ని దాచుకుంటూ పాపాన్ని ఎదిరిస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో పాపానికి నేను దూరంగా వెళ్ళాలి అంటే నాలోను బలమైన వాక్యం ఉండాలి. వాక్యం కొరకు ఇంత దూరం వస్తూ ఉన్నాం, వాక్యం కొరకు కూటాలోనికి వస్తూ ఉన్నాం, ప్రార్థనలోనికి వస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినా సరే వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు ఆలోచిస్తుంది ఏమిటి అంటే నా పరిస్థితి ఏమిటి, నా పోషణ ఏమిటి, నా పిల్లల పరిస్థితి ఏమిటి, నా ఆరోగ్య పరిస్థితి ఏమిటి, నేను ఏమైపోతానో, నా శరీరంలో ఉన్న వ్యాధి నన్ను ఏం చేస్తుందని నువ్వు ఆలోచిస్తూ ఉన్నా కానీ నిన్ను పాపాన్ని ఎదిరించే వాక్యము నీలో ఉండాలని ఏ రోజైనా మనం ఆలోచిస్తూ ఉన్నామో చూడండి. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే అధ్యాయంలో మూడవది చదవండి ఒకసారి. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. మీరు వాక్యములో నడిస్తే రోగము రాదు, మీరు వాక్యములో నడిస్తే చింత లేదు, మీరు వాక్యములో నడిస్తే బాధ లేదు, మీరు వాక్యములో ఉంటే కన్నీళ్లు లేవు, మీరు వాక్యములో ఉంటే కడగండ్లు లేవు, మీరు వాక్యములో ఉంటే ప్రతి సంతోషము కూడా మనదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ప్రాముఖ్యమైనది. ఈ వాక్యము మన లెక్కడి నుంచి దూరం చేస్తూ ఉందని అంటే పాపము నుంచి వేరుపరుస్తూ వస్తూ ఉంది. ఇటువంటి వాక్యం మనం వింటున్న మనము ఎదిరించాలి పాపాన్ని. పాపాన్ని ఎదిరించిన వారు వాడు నోటంట వచ్చే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? వాక్యానికి సంబంధించి మాటలు మాట్లాడతారు, దుర్భాషలు మాట్లాడరు. ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా ఏమొచ్చిందట, పెదవులకి ఏం పెట్టారట? అగ్ని
అగ్ని కణములు పెట్టారు. ఎందుకు పెట్టారో తెలుసా? పాపపు మాటలు ఉన్నాయి మన నోట్లో. అదే వాక్యం, అగ్ని కణములు లాంటి వాక్యం మన పెదవులు కాల్చాలి. అది కాల్చితే కానీ మన పాపాన్ని ఎదిరించలేం. చరువు దొరికితే కోపం వస్తే ఏం మాట్లాడతావు మనకే తెలియదు. వాక్యం నివసించిన వాడు వాక్యమే మాట్లాడతాడు తప్ప లోక సంబంధమైన మాటలు మాట్లాడడు. నీలో వాక్యం ఉంటే పాపాన్ని ఎదిరిస్తావు, దుర్భాషలు ఎదిరిస్తావు, మాట్లాడేవారిని ఆగు అని చెప్తావు. నువ్వు సత్యాన్ని బట్టి దేవుడు పిలిచాడు కనుక, సత్యాన్ని బట్టి నువ్వు వెళ్ళావు కనుక సత్యాన్ని బట్టే మాట్లాడుతావు. సత్యం నీలో ఉంటే జీవం నీలోకి వస్తుంది, జీవం నీలోకి వస్తే ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం నీలోకి వస్తే శాంతి వస్తుంది, శాంతి నీలోకి వస్తే సమాధానం వస్తుంది, సమాధానం నీలో కుటుంబంలోకి వస్తే గొప్ప సంతోషం, నిత్యానందం నీలోకి వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది కోరుకోవాలి మనం, అది మనం కోరుకునేది. రాత్రులు వెళితే మనకి ఏదో వస్తూ ఉంది, ఈ ఆన్లైన్ ప్రేయర్కి వెళ్తే ఏదో వస్తుంది, ఏదో వస్తుంది, ఏదో వస్తుంది. ఎలా వస్తుంది? ప్రతిదీ ఒక ప్రాసెస్ ప్రకారమే వస్తూ ఉంది. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఓపీ తీసుకోవాలి. ఓపీ తీసుకున్న తర్వాత అక్కడున్న ఎడిటర్ మనకు కలుసుకోవాలి. ఆ ఎడిటర్ మన డాక్టర్ దగ్గర తీసుకువెళ్తాడు. డాక్టర్ షిప్ రాసిన తర్వాత మళ్ళీ మన మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాలి, డబ్బులు ఇచ్చి అది కొనవాలి. వాళ్ళు చెప్పినట్లుగా ఆ మెడిసిన్ మనం వాడితేనే తప్పనిసరిగా రోగము నయమయ్యే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మనం ఇక్కడికి వచ్చి నా ఆరోగ్యం బాగుండాలా, పరిస్థితి బాగుండాలి, ఇది కాదు. వాక్యం మనలో ఎంతవరకు నివసింపజేసుకుంటూ ఉన్నాం మనం, ఎంతవరకు స్టోరేజ్ చేసుకుంటూ ఉన్నాం మనం. వాక్యము గొప్పగా అది మన మీద కురుస్తూ ఉన్నప్పుడు అది ఎంతవరకు నీలోనది స్టోరేజ్ చేయగలుగుతున్నాం. గొప్ప సత్యముగా గొప్ప దేవుడే తన వాక్కుని మన మీద కురిపిస్తూ ఉన్నప్పుడు ఎంతవరకు దాన్ని మనలోనికి ఇముడుకుంటూ ఉన్నాం. అది నీలో సమృద్ధిగా ఉంటే నీకు అసలు బాధే లేదు కదా. ఎందుకు 10 సార్లు దేవుడి దగ్గర కన్నీళ్ళు కారుస్తూ ఉన్నావు, చింతిస్తూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు? నీ దుఃఖ దినములు సమాప్తమయ్యాయి. ఎప్పుడు? నువ్వు దేవుని తెలుసుకున్నప్పుడే సమాప్తమయ్యాయి. ఇంకా ఉన్నాయి అని అంటే దేవుని యొక్క వాక్యం నీలో లేదు, స్టోరేజ్ చేయడం లేదు, ఇంకా అది ప్రశ్నగా మిగిలిపోయింది. అది నువ్వు ఆలోచించడం లేదు. నువ్వు ఆలోచిస్తుంది ఏమిటి అని అంటే సొంత స్వలాభం ఆలోచిస్తూ ఉన్నావు. ఇంకేదో కావాలి, దేవుని పట్టుకొని, దేవుని ఆధారం చేసుకొని, దేవుని వాడుకొని ఇంకేదో కావాలి. దీని ద్వారా నేను ఏదో అభివృద్ధి చేసుకోవాలి, ఏదో సంపాదించుకోవాలి, దేవుని వాడుకొని నువ్వేదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు కనుక నీకు ఏది దొరకడం లేదు. కావలసింది ఏమిటి అని అంటే వాక్యాన్ని పట్టుకోవాలి, సత్యాన్ని పట్టుకోవాలి. యేసేపు వాక్యాన్ని పట్టుకున్నాడు తండ్రి దగ్గర, యాకోబైన తండ్రి దగ్గర వాక్యాన్ని పట్టుకొని సత్యముగా నిలబడ్డాడు, నీతిగా నిలబడ్డాడు. అన్నలు కొట్టారు, తిట్టారు, తన వస్త్రపు చెంగులను చింపారు, రక్తపు మడుగులో విడిచిపెట్టారు, బానిసలుగా అమ్మివేశారు. అయినా సరే తనలో ఏముందో తెలుసా? వాక్యం ఉంది. పాపం తన దగ్గరికి వచ్చినప్పుడు, పాపం తనని శోధిస్తున్నప్పుడు సత్యముగా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఎదిరించాడు. ఏమిటి అని అంటే ఎంత దుష్కర్య, ఎంత పాపము నేను ఎలా చేస్తారు? నాట్ రీచబుల్. నేను చేయడానికి నా మనసు ఒప్పుకోదు, నా శరీరం ఒప్పుకోదు. కనుక దేవుని బట్టి నేను వచ్చాను, నీతిని బట్టి వచ్చాను కనుక నేను ఆ పాపం చేయను. నాలో సమృద్ధిగా ఉన్నది ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యం పాపాన్ని ఎదిరించింది. ఈరోజు అదే కావాలి మనకి కూడా. దాన్నే కోరుకుందాం మనం. చక్కనైన దేవుని వాక్యాన్ని కోరుకుందాం. అది సమృద్ధిగా మన మీద కురుస్తూ ఉంది. చక్కగా దేవుని వాక్యం అంతా మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యం మన దగ్గరికి వస్తూ ఉంది. దాన్ని స్టోరేజ్ చేద్దాం, లోకంలోనికి వెళదాం, దాన్నే ప్రకటిద్దాం, దాన్నే చూపిద్దాం. దాని ద్వారా బహు జనాల్ని దేవుని యొద్దకు నడిపిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడాలి ప్రతి ఒక్కరూ కూడా, దేవుని కొరకు సిద్ధపడాలి. ఇంకా బాధ చింత అనుకుంటూ మూలుగుతూ అవ్వదు. మనము ధరించవలసిన ఆయుధాలు ఉన్నాయి. ఇంకెంతకాలం మనలోనే మన పక్కలోనే ఇంకా బలిపోట్లుంటే ఇంకెంతకాలం మనం విడిచిపెట్టాలన్నీ కూడా. పౌలు గారికి ఒక వ్యాధి ఉంది, ఒక బాధ ఉంది, అది ఇబ్బంది పెడుతూ ఉంది, అది కూడా చాలా చీము కారుతూ ఉంది, అది రక్తం కారుతూ ఉంది. కానీ పట్టించుకోలేదు పౌలు గారు. నీ కృప మాత్రమే నేను ప్రకటిస్తా, అది నాకు సమృద్ధిగా దయచేయి, నీ కృప మాత్రమే నాకు కావాలి. ఇది నువ్వు స్వస్థపరిస్తే స్వస్థపరచు, లేకపోతే లేదు. కానీ నా పని మాత్రం నేను ఆపను.
ప్రతి వీధికి వెళ్తాను, ప్రతి గ్రామానికి వెళ్తాను, ప్రతి దేశానికి వెళ్తాను, ప్రతి మనిషి దగ్గరికి వెళ్తాను, ప్రతి జాతి మనుషుల దగ్గరికి వెళ్తాను, ప్రతి భాషలు మాట్లాడే వారి దగ్గరికి వెళ్తాను. నాకు తెలియని భాష అయినా పర్వాలేదు, నీ వాక్యాన్ని బట్టి ప్రకటిస్తాను. వాళ్ళకి అర్థమవుతుంది, తప్పనిసరిగా వాళ్ళు మారు మనసు పొందుతారు, నీ రక్షణలోనికి వాళ్ళు వస్తారు. నీ కృప మాత్రమే నాకు దయచేయని వేడుకున్నాడు పౌలు గారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కోరుకోవలసింది ఏమిటి? దేవుని వాక్యం. అయ్యా, నీ దైవ సేవకుడి నుంచి మాకు మంచి వాక్యం కావాలి. మమ్మల్ని వెలిగించినట్లుగే మీగో లోకంలో ఉన్న వారిని ఎంతలో వెలిగించాలి. బలహీనమైన వారు, ఎంతో చిన్న పిల్లలు భయంకరమైన పరిస్థితుల్లో వ్యసనాల పాలైపోయి అకాలమైన మరణాల ద్వారా తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. చిన్న వయసులోనే భయంకరమైన వ్యాధిగ్రస్తులు అయిపోతూ ఉన్నారు. చూడడం లేదా క్యాన్సర్ హాస్పిటల్లో, వైజాగ్ పెద్ద పెద్ద హాస్పిటల్లో చూడట్లేదా చిన్న పిల్లలు? అంటుకుంటూ ఉన్న ఎముకలకి శరీరాలు అంటుకొని తినడానికి తిండి వెళ్ళదు, పడుకోవడానికి నిద్ర రాదు, తల్లి అని పిలదు, తండ్రి అని పిలదు, వికారమైన రూపం ధరించుకొని దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎవరు నాకు వెళ్తారు? దైవజనులు చెప్పినట్టుగా ఎవరు వెళ్తారు నా పిల్లల దగ్గరికి? ప్రకటించేవారు ఏరి? దేవుని ఆత్మ ఎంత దుఃఖపడుతుందో చూడండి. దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఏరి? ఎక్కడ ఉన్నారు? రోషం కలిగిన వారు ఎక్కడున్నారు? ఎంత ఆయన రోధిస్తున్నాడో చూడండి దేవుని యొక్క ఆత్మ. ఆ రోజు ఆయన రోధించాడు, అయ్యో నా పిల్లలకి ఏమీ తెలియదే, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఎందుకు వీళ్ళ కొరకు ప్రాణం పెడుతూ ఉన్నాను, ఎందుకు వీళ్ళు రక్తాన్ని కారుస్తూ ఉన్నాను, వీళ్ళకి తెలియదు, అయినా వీళ్ళు పర్వాలేదు క్షమించని చెప్పాడు దేవుడు. ఈరోజు మనం కూడా అదే పరిస్థితి. ఎందుకు ఏడుస్తున్నామో తెలియదు, ఏడుపు 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 ఏడుస్తూ ఉన్నాం. కానీ రోషం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. నాలో వాక్యం ఉండాలి. నేను వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తినైనా తీసుకొని రావాలి. దేవుడి సన్నిధికి ఒక వ్యక్తినైనా తీసుకొని రావాలి. నా జీవితకాలంలో నా సాక్ష్యాన్ని ఉపయోగించుకొని, ఇదిగో నా క్రైస్తవ అనుభవాన్ని ఉపయోగించుకొని ఒక వ్యక్తినైనా తీసుకొని రావాలి. నువ్వే ఇంకా పక్క వ్యక్తికి బాధలు చెప్తే ఇంకేం వస్తారు వాళ్ళు? నువ్వే ఎప్పుడు ఏడుచుకొని కూర్చుంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు? అలా కాదమ్మా, అలా కాదు. అర్థం చేసుకో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని నీలో ఉంచుకో. అదే దేవుని యొక్క మాట చెబుతూ ఉంది. ఏం చెబుతూ ఉంది అనేసి అంటే, ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. వాక్యము తెలిసిన వారు ఏ పాపము చేయరు, ప్రతిదాన్ని జయిస్తారు. జయశీలుల వల్లే వాళ్ళు నిలబడతారు, జయశీలుడి యొక్క ఎలకాతలు నిలబడతారు. మనలో వాక్యం ఉంటే మన పాపం చెయ్యం. పాపం వల్ల మనకి ఏ మరణము రాదు, ఏ వ్యాధి రాదు. తప్పనిసరిగా మనమందరం కూడా వాక్యాన్ని వినాలి, విని దాన్ని విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని బాగా మనము నెమరు వేయాలి, స్టోరేజ్ చేయాలి. చక్కగా అది ఉపయోగించవలసిన దగ్గర ఉపయోగించాలి. దేవుడు బాధపడుతున్నట్లుగా ఆయన సత్య సువార్తను మనం ప్రకటించాలి. అదే కోరుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో అన్నపానములు లోకస్తులకి ఇస్తాడు, మనకి ఇస్తాడు. మనము బ్రతుకుతాం. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్మ ఉన్నంత వరకు మనము బ్రతుకుతాం. దేవుడు మనల్ని బ్రతికిస్తాడు, వాళ్ళని బ్రతికిస్తాడు. వాళ్ళ క్షేమాన్ని మీరు చూడొద్దు, అదంతా వ్యర్థమైనది. అదంతా కూడా ఇక్కడ మనము పడుతున్న ప్రతి ప్రయాసకి కూడా జీతం ఉంది. దైవజనులు చెప్పినట్లుగా జీతం ఉంది, మనకి గొప్ప జీతం ఉంది. ఆ జీతము మన నిత్యానందంలోనికి తీసుకువెళుతూ ఉంది, సంతోషంలోనికి తీసుకువెళుతూ ఉంది. కనుక తప్పనిసరిగా మనము అర్థం చేసుకోవాలని ఈ ప్రభువు పేరట మీకు అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. మనం తప్పనిసరిగా వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం, మంచి వాక్యం ఆలకిస్తూ ఉన్నాం, స్వచ్ఛమైన వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం, ఏ కల్మషం లేని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం. ఎంతవరకు స్టోరేజ్ చేస్తూ ఉన్నాం? మర్చిపోతూ ఉన్నాం. వెంటనే మళ్ళీ మన బాధల్లోనికే వస్తాం, మళ్ళీ కళ్ళు ముయ్యని అనగానే ఆ దుఃఖంలోనికే వస్తాం. అలా కాదు, వాక్యాన్ని పట్టుకోండి. ప్రభా, ఇప్పుడు నాతో మాట్లాడావు, ఈ మాటను బట్టి నాలో ఏమీ కూడా లేదు, నేను బలవంతుణ్ణి, పరిపూర్ణుణ్ణి, నీ కుమారుణ్ణి, నీ కుమార్తెని అని నువ్వు ధైర్యంగా దేవుని దగ్గర నిలబడితే చక్కగా ప్రతి సమస్యని ఆయన తీర్చి నేను ఆయన పనిలో వాడుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.